నేషనల్ మెడికో ఆర్గనైజేషన్ తెలంగాణ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఈరోజు సిరివెన్నెల సీతారామ శాస్త్రికి ట్రైబ్యూట్గా జగమంత కుటుంబం నాది అనే ప్రోగ్రామ్ను హిమాయత్ నగర్లో కండక్ట్ చేస్తున్నారు. డాక్టర్ సురేంద్ర మనతో ఉన్నారు. వివరాలు చెప్పడానికి. నమస్తే అండి. నేను డాక్టర్ సురేంద్ర, నేషనల్ మెడికల్స్ ఆర్గనైజేషన్ తెలంగాణ జనరల్ సెక్రటరీని. ఈరోజు ఎన్ఎంఓ ఆధ్వర్యంలో జగవంత కుటుంబం నాదనే కార్యక్రమాన్ని సంగీత కార్యక్రమం ఏర్పాటు చేశాము. ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, ఒకటి సిరివెన్నెల లాంటి గొప్ప వ్యక్తికి మనము ఎన్ఎంఓ డాక్టర్స్ తరపున నివాళులర్పించడము. రెండో విషయము, సినిమా మాధ్యమం అనేది చాలా ఆకర్షణీయమైంది, చాలామందికి రీచ్ అవుతుంది, ఎన్నో కోట్ల మందికి ఈజీగా రీచ్ అయ్యేది. అట్లా సినిమా మాధ్యమం ద్వారా గొప్ప గొప్ప అద్వైత ఫిలాసఫీ కాన్సెప్ట్స్ని చాలా సరళంగా సినిమా పాటల మధ్యలో అందరికీ అర్థమయ్యేటట్టు సిరివెన్నెల గారు అందించారు. సిరివెన్నెల గారు తెలుగువారు అవ్వడం అనేది అసలు మనం చేసుకున్న అదృష్టం. అంటే ఒక జగద్గురు ఇచ్చే సందేశాన్ని సిరివెన్నెల గారు సినిమా పాటల ద్వారా మన వాళ్ళందరికీ అందించారు. ఆ పాటల యొక్క గొప్పతనాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఆ పాటల్లో ఉన్న అర్థాన్ని భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి సుమారుగా ఒక 20 నుంచి 30 మంది డాక్టర్లు సింగర్స్గా వచ్చారు. ఒక 200 మంది ఈ కార్యక్రమానికి మిగిలిన డాక్టర్స్ అటెండ్ అయ్యారు వివిధ మెడికల్ కాలేజెస్ నుంచి. ఎన్ఎంఓ ఏంటంటే ఎన్ఎంఓ ఎప్పుడు ఏర్పాటైంది, దీని ఉద్దేశం ఏంటంటే ఎటువంటి కార్యక్రమాలు చెప్పారు? ఎన్ఎంఓ అనేది భారతదేశంలో 1977లో ఏర్పడింది. ఎన్ఎంఓ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, ఎన్ఎంఓ మిషన్ స్టేట్మెంట్ స్వాస్థ్య సేవ సే రాష్ట్ర సేవ, అంటే ఆరోగ్య సేవ ద్వారా దేశ సేవ చేయడం. ఇప్పుడు ఒక డాక్టర్గా మేము ఆరోగ్య సేవ మన హాస్పిటల్లో చేస్తుంటాం. అది దేశ సేవ ఎలా చేస్తుందంటే, మెయిన్గా ప్రధానమైనది ఎవరికైతే అన్రీచ్డ్ ఉంటారో, ఎక్కడైతే ఫెసిలిటీస్ ఉండవో, ఎవరికైతే మెయిన్ స్ట్రీమ్ నుంచి దూరంగా ఉంటారో, ఎవరికైతే వైద్య సదుపాయం అందుబాటులో లేదు, వారి కోసం ఎన్ఎంఓ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆరోగ్య సేవలు చేస్తుంది. ఎన్ఎంఓ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఇది. నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ అనే పేట్రియాటిక్ డాక్టర్స్ ఆర్గనైజేషన్ ఇది. అంటే దేశభక్తిని డాక్టర్స్లో, మెడికల్ స్టూడెంట్స్లో పెంపొందించే ఆర్గనైజేషన్ ఇది. ఇది దేశవ్యాప్తంగా ఉంది, భారతదేశం మొత్తం. హైదరాబాద్ విభాగంకి మనము హైదరాబాద్లో ఉండే డాక్టర్స్ని, మెడికల్ స్టూడెంట్స్ని ఒక అకేషన్లో కలుపుదాం అనుకున్నాము. ఏ అకేషన్లో కలిస్తే బాగుంటుంది? డాక్టర్స్ అందరూ జనరల్లీ సైంటిఫిక్ ప్రోగ్రామ్స్, అంటే కాన్ఫరెన్స్లని, సైంటిఫిక్ ప్రోగ్రామ్స్ కలుస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి మెడికల్ క్యాంప్స్ చేస్తుంటారు, ఫ్రీ మెడికల్ క్యాంప్స్, ఇట్లాంటి వాటిలో కలుస్తుంటారు. ఇది కాకుండా ఏ రకంగా చేస్తే బాగుంటుందని మేము ఆలోచించినప్పుడు మాకు అనిపించింది, మన భారతీయ సంస్కృతిని, ఒక తత్వాన్ని, మన నిత్య జీవితానికి, అంటే మన రియల్ లైఫ్కి ఉపయోగపడే ఫిలాసఫీని తెలుగు సినిమా పాటల ద్వారా మనందరికీ పరిచయం చేసిన వ్యక్తి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. సో ఆ ఇన్స్పిరేషన్ని మనందరం కూడా తీసుకోవాలనిపించింది. అందరూ అంటుంటారు డాక్టర్స్ చాలా బిజీగా ఉన్నారు, పెద్ద పెద్ద హాస్పిటల్స్ చాలా కాస్ట్లీ కూడా అయిపోతుంది ట్రీట్మెంట్ అని. సో డాక్టర్స్ అందరూ కూడా ఎప్పుడు కూడా నిస్వార్థంగా సేవ చేయడానికే ప్రయత్నం చేస్తారు. ఆ నిస్వార్థ డాక్టర్ స్వభావానికి ఇంకొంచెం పడుతుంది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి ఆ ఇన్స్పిరేషనల్ సాంగ్స్. మామూలుగా పాటల ప్రోగ్రామ్ అంటే అన్ని రకాల పాటలు పాడతారు, అంటే లవ్ సాంగ్స్, రొమాంటిక్ సాంగ్స్ అన్నీ ఉంటాయి. జనరల్గా అవే ఎక్కువ ఫేమస్ అవుతాయి. మనం ఈ ప్రోగ్రాంలో ఓన్లీ మనకి మోటివేషన్ సాంగ్స్ పెట్టుకున్నాం. అంటే మన నిత్య జీవితానికి, రియల్ లైఫ్కి ఉపయోగపడేది, మన కష్టాల నుంచి మన బయట తీసుకొచ్చేది, మనం సందిగ్ధ కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు మనకి క్లారిఫై చేసే ఒక మార్గదర్శనం లాగా ఫిలసాఫికల్ సాంగ్స్ ఆఫ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, అవి మాత్రమే మనం ఇక్కడ పెట్టుకున్నాము. సో ప్రోగ్రామ్ ఆల్రెడీ జరుగుతోంది సక్సెస్ఫుల్గా. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా దీన్ని యూట్యూబ్లో వీక్షించి మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. చిన్న వానపాము భూమి సహనం గురించి, ఆకాశం ఎత్తు గురించి, సముద్రం లోతు గురించి మాట్లాడినట్టు ఉంటుంది నేను ఆయన పాటల గురించి మాట్లాడితే. అయితే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము ఏంటంటే, ఒకటి ఇలాంటి జ్ఞానాన్ని, అంటే చాలా సినిమా పాటల్లో చాలా అద్భుతమైన అద్వైత జ్ఞానాన్ని అమర్చారు సిరివెన్నెల గారు. ఇది భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో, ప్లస్ ఇలాంటి గొప్ప మహానుభావానికి మనం నివాళులు అర్పించుకోవడం అనేది మన అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఇంకా ఎన్ఎంఓ విషయానికి వస్తే, చాలా డాక్టర్స్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి ఈ దేశంలో. అంటే ఫిజిషియన్స్కి ఒక ఆర్గనైజేషన్, పీడియాట్రిషియన్స్కి ఒకటి, సర్జన్స్కి ఒకటి, అట్లా. ఇది నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ ఎనీ అదర్ డాక్టర్ ఆర్గనైజేషన్ లాంటిది కాదు. ఎందుకంటే దీని ప్రత్యేకత 2 విషయాలు. ఒకటి, డాక్టర్స్ ఆర్గనైజేషన్స్ అనేది కూడా డాక్టర్స్ వెల్ఫేర్ కోసం ఉన్నవి. కానీ ఈ ఆర్గనైజేషన్ డాక్టర్స్ ప్లస్ మెడికోస్ ప్లస్ ఈ దేశ భవిష్యత్తు కోసం ఉన్నది. అది ఒక డిఫరెన్స్. అందుకని దీని మిషన్ స్టేట్మెంట్ స్వాస్థ్య సేవ సే రాష్ట్ర సేవ అంటారు. మేము హాస్పిటల్లో చూసుకొని పేషెంట్ని చూసేది మా ప్రొఫెషనల్ డ్యూటీ. మా దగ్గరికి పేషెంట్ వస్తారు, మేము వాళ్ళని సర్వ్ చేస్తాము. అది మా డ్యూటీ, ప్రొఫెషనల్ డ్యూటీ. అది అందరూ డాక్టర్స్ చేస్తారు, ఖచ్చితంగా అందరూ చేయాలి, చేస్తాం ఆ డ్యూటీ. కాకపోతే ఎన్ఎంఓ డాక్టర్స్కి ఒక ప్రత్యేకత ఏంటంటే, ఇది స్వాస్థ్య సేవ సే రాష్ట్ర సేవ. ఎక్కడైతే ఫెసిలిటీస్ అందుబాటులో లేవో, అన్రీచ్డ్ వాళ్ళకి, అంటే అందుబాటులో ఉండవు వైద్య సదుపాయాలు, అలాంటి వాటికి, విద్యా వైద్యానికి ఎవరైతే దూరం ఉన్నారో
వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం సర్వ్ చేస్తాం. దానివల్ల ఏం మార్పు జరుగుతుంది అంటే, మనం రిచ్ పూర్ వీళ్ళకి అందుబాటులో ఫెసిలిటీస్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి గ్యాప్ పెరిగిపోవడం వల్ల భవిష్యత్తులో చాలా ప్రమాదం జరుగుతుంది. ఇప్పుడు నక్సలిజం మీరు ఎన్ని ఎక్స్ట్రీమిస్టులు తీసుకోండి, ఇవన్నీ కూడా అలానే వచ్చింది. ఇప్పుడు ఒక బస్తీ ఉంటుంది, ఎయిమ్స్ దగ్గర కానీ పీజీ దగ్గర పెద్ద పెద్ద మెడికల్ కాలేజ్, ఇప్పుడు ఉస్మానియా ఉంటుంది, దాని పక్కనే బస్తీ ఉంటుంది. ఆ బస్తీలో పిల్లవాడు జీవన విధానము వాడు ఇన్స్పైర్ అవ్వడానికి ఏం జరగదు వాడి లైఫ్లో. వాళ్ళ నాన్న రోజు తాగేసి వస్తుంటాడు, చుట్టుపక్కల గొడవలు ఉంటాయి, దొంగతనాలు ఉంటాయి, అన్నీ యాంటీ సోషల్ థింగ్సే చూస్తుంటాడు. వాడిని ఇన్స్పైర్ చేసే విషయం ఏమి ఉండదు. ఇన్స్పైర్ చేసే విషయం ఏమి లేనప్పటి వల్ల మన పక్కనే ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ ఒక అబ్బాయి పెరుగుతాడు. మనం చాలా పెద్ద బంగ్లా కట్టుకుంటాం, నెక్స్ట్ డే వాడు పేల్చేస్తాడు. ఇది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎన్ఎంఓ చేసే వరకు సోషల్ ఇన్సూరెన్స్. మనందరూ ఫైనాన్షియల్ ఇన్సూరెన్స్ మీద బాగా ఫోకస్ చేస్తాం కదా, ఏదో ఒక పాలసీ కట్టుకుంటాం. ఇది సోషల్ ఇన్సూరెన్స్. అంటే మన పిల్లల భవిష్యత్తు కోసం, ఈ దేశ భవిష్యత్తు కోసం. ఈ దేశం బాగుంటే ప్రపంచం ఎలాగో బాగుంటుంది. ఈ దేశం బాగాలేనప్పుడు ప్రపంచం బాగుండే అవకాశం లేదు. ఎందుకంటే జగవంత కుటుంబం నాదే అనుకున్న దేశం ఇది ఒక్కటే. సో ఈ దేశాన్ని కాపాడుకోవాలి. ఎన్ఎంఓ యాక్టివిటీస్కి వస్తే యూజువల్గా జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎవ్రీ మంత్ క్యాలెండర్ ఇయర్ ప్రకారం చాలా యాక్టివిటీస్ ఉంటాయి. ఇప్పుడు జనవరి 12 నేషనల్ యూత్ డే, స్వామి వివేకానంద బర్త్డేతో మొదలుపెట్టి సుభాష్ చంద్రబోస్ బర్త్డే సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాం. ఎవ్రీ ఇయర్ మార్చ్లో ఎన్ఎంఓ కాన్ ఉంటుంది, అంటే కాన్ఫరెన్స్ డాక్టర్స్ అందరికి ఆల్ ఇండియా వైడ్. అందులో మెడికోస్, డెంటల్ డాక్టర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఎంబీబీఎస్ స్టూడెంట్స్, మెడికోస్ చాలా వరకు. ఈసారి గుజరాత్లో జరుగుతుంది. అట్లానే గురు పౌర్ణిమ, ఫ్రెషర్స్, ఇప్పుడు స్టూడెంట్స్ జాయిన్ అయినప్పుడు మెడికల్ కాలేజీలో నూతన ఛాత్ర అభినందన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. మెడికల్ కాలేజ్ ఇప్పుడు ఎలా ఉంటుంది, అందరికీ లైఫ్ అంతా అయిపోయిన తర్వాత ఆర్ట్ ఆఫ్ లివింగ్ నేర్చుకుంటాం, అలా ఉంటుంది. ఎంబీబీఎస్ అంతా అయిపోయిన తర్వాత, ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత స్పెషల్గా కోచింగ్కి వెళ్ళడము, అవన్నీ నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. అది చాలా విచిత్రం. అందుకనే ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే ఎన్ఎంఓ వాళ్ళు ఆ పిల్లలకి ఒక మెడికల్ కాలేజ్ లైఫ్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఆఫ్ మెడిసిన్ ఎలా ఉంటుంది, మన ఏన్షియంట్ విజ్డమ్ ఏమి ఇచ్చింది మనకి, ఇలాంటి జ్ఞానాన్ని ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్లో ఉంటే వాడు మెడిసిన్ని కొంచెం అంటే ఒక ఏదో కోర్సులాగా కాకుండా కంపాషన్తో ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది, నేర్చుకునే అవకాశం ఉంటుంది. సో ఇయర్ లాంగ్ యాక్టివిటీస్ ఉంటాయి. సో ఇక్కడ వచ్చిన డాక్టర్స్కి, మెడికోస్కి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైనా ఎన్ఎంఓ మెంబర్షిప్ తీసుకోకపోతే తీసుకోండి. ఖచ్చితంగా ఎన్ఎంఓ మెంబర్ అవ్వడం వల్ల మీ లైఫ్లో ఒక యాడ్ అండ్ వాల్యూ అవుతుంది. మీరు లైఫ్లో అంటే డాక్టర్ కాకుండా ఎక్సలెంట్ డాక్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.